ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రంతను కూడా ప్రభువా మీ సహాయం మాకు అనుగ్రహించారు. మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మంచి నిద్రతో సంతృప్తిపరిచి ఈ ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మాకు దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని మీకు సాక్షులుగా నిలుపుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. 2 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నదని భక్తుడు తండ్రి సుస్పష్టముగా ఈ ఉదయాన్న మాకు జ్ఞాపకం చేస్తున్నాడు నాయన. అవును ప్రభువా, ఈ రోజున మేము ఏమైతే కలిగి ఉన్నామో, ఈ రోజున ఎటువంటి జ్ఞానం అయితే మేము కలిగి ఉన్నామో, ఎటువంటి సామర్థ్యత అయితే మేము కలిగి ఉన్నామో, ఎటువంటి జాబ్స్, ఎటువంటి పరిస్థితుల్లో తండ్రి ఉన్నామో, అదంతా ఏదో మా సొంతంగా మా జ్ఞానాన్ని బట్టి, మా ఆలోచన శక్తిని బట్టి వచ్చినది కాదు, కానీ కేవలము కూడా నాయన మీ యొక్క కృప వలనే, మీ వలననే కలిగి ఉన్నది, జరిగి ఉన్నది, పొందుకొని ఉన్నాము ప్రభువా. అది జ్ఞాపకము తండ్రి ఉదయాన ప్రతి బిడ్డ కూడా చేసుకొని దానిని బట్టి నాయన మిమ్మల్ని స్తుతించుటకు వారి హృదయాలను తెరవమని, ఈరోజు కూడా వారు మీపైన ఆధారపడి జీవించే వ్యక్తులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటుండగా తండ్రి మీరు మాకు తోడై ఉండండి. ఈరోజంతను తండ్రి ప్రతి పనిని ఆశీర్వదించండి అయా. ఆగిపోయిన ప్రతి పని మరలా పునరుద్ధరించబడడానికి సహాయం దయచేయండి. జ్ఞానము చేత, వివేకము చేత మా పనులలో మేము ముందుకు వెళ్తూ నాయన యథార్థముగా పనులు చేసుకుంటూ నూరింతలుగా ఫలించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి ఈ రోజున ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కోరుకుంటున్న ప్రతిదీ యావత్తును మీ చిత్తంలో వారి జీవితంలో ఈరోజు నెరవేర్చండి. వారి ఆలోచనలన్నీ సఫలపరచండి. వారి ఆశలన్నీ మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా ఆకలితో ఉండకుండా, అనారోగ్యముతో ఇబ్బందులు పడకుండా, ఆర్థిక పరమైన కష్టాలను ఎదుర్కొనకుండా బిడ్డల యొక్క జీవితాలను సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా యొక్క ప్రతి మార్గములోనూ మీరు మాకు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు ఈ రోజంతను మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అయా ఈ రోజున మా మాటల వలన, మా నడవడిక వలన, మా క్రియల వలన మీ నామము అవమానింపబడకుండా, మీ నామము దూషింపబడకుండా మాకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు మా జీవితాలన్నీ కూడా శాంతి సమాధానాలతో గడుపులాగున కృప చూపించండి. ఏ విభేదాలు, గొడవలు, అవమానాలు, నిందలు, మోసపూరితమైన చర్యలు మా యొద్దకు రాకుండా ప్రభువా మీరే మాకు సహాయము దయచేయమని, ఇంటర్వ్యూస్ కొరకు, ఎగ్జామ్స్ కొరకు వెళ్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఎగ్జామ్స్ రాస్తుండగా జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. పాము వలె వివేకముతోనూ, పావురము వలె నిష్కపటమైన మనస్సుతోనూ జీవించేలాగున కృప చూపించమని, మీ కృప మీ దయ వలన బర్త్డే, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అయా మేము కూడా మా తోటి వారికి, మా కుటుంబ సభ్యులకు, మేము పనిచేస్తున్న చోట్ల మీ నామాన్ని ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.